బీసీడీ నుంచి బీసీఏకు మార్చమని మేము అన్నాము. మీరే అన్నారు రాజధానిలో కలెక్టర్లు మేము రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు ఎలక్షన్ల ముందు మేమే మంచి మంచి లాయర్లను పెట్టి కోర్టులో కొట్లాడించి బీసీడీ నుంచి ఏదైతే బీసీఏ సమస్య ఉందో వీటిని త్వరలోనే నిర్ణయించి బీసీఏలో మార్చమని వాళ్ళు. అదే ప్రకారంగా మా ముదిరాజు మీ మాటలు నమ్మి బీసీఏలో మార్చమని మేము అనుకొని మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 6 నెలలు అవుతుంది, ఏమైంది మరి? ఏమైంది చేయరా? మేమేమంటున్నాం, మీరు రిక్వెస్ట్ అనే అడుగుతున్నాం. ఇప్పటికి కూడా మా కోపాన్ని పరీక్షించకండి, మేము రిక్వెస్ట్ అని అడుగుతున్నాము. అదైతే మా చిరకాల కోరిక మా సమస్య ఏదైతే ఉందో బీసీడీ నుంచి బీసీఏకు మార్చేది త్వరలోనే తొందరగానే దీన్ని పూర్తి చేయాలి. అలాగే చైర్మన్లు కూడా మాకే రావాలి. అలాగే మంత్రి పదవి ఇస్తా అన్నారు, మంత్రి పదవి ఇంతవరకు ఇవ్వలేదు. మా వాకటి గారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నాం. చాలా డిమాండ్లతో ఉన్నాయి. ఇవన్నీ త్వరలోనే నిర్ణయం తీసుకొని మీ కంపెనీలో నిర్ణయం తీసుకొని మా ముదిరాలకు న్యాయం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఆనందబాబు చౌరస్తా మీద జిల్లా అధ్యక్షుల వారిలో కృపాసారణ ఆధ్వర్యంలో మరియు ముఖ్య నాయకులు మా రాష్ట్ర స్థాయిల నాయకుల ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అలాగే మన 15 తారీఖు నుంచి మన ముదిరాలందరూ ఇంకా ఉధృతంగా మోటివేషన్ అయ్యి ఎక్కడక్కడ మండలాలలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇక ముదిరాలు అనేది ఎక్కడైనా సైన్యాలు లేదు. రానున్న రోజుల్లో అన్ని జిల్లాలకు మంచి రోజులు వస్తాయని ఈ గవర్నమెంట్ మనల్ని మంచిగా చూస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ముదిరాజ్, జై ముదిరాజ్. అలాగే ఉప్పల్ మండలం